కాకరకాయ కారపొడి చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి కాకరకాయ కారపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి కాకరకాయలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి రౌండ్గా. ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, కరివేపాకు తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని కాగాక మినపప్పు వేయించుకోవాలండి. సన్న మంట మీద వేయించుకోండి. శనగపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి, ధనియాలు వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు వాడుతున్నాను. తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఇక్కడ ఎండుమిర్చి ఫ్రై అయిపోయిందండి. వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకోండి ఎక్కువే. ఇక్కడ కాకరకాయలు ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకోవాలి. మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి, చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. నేను కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నా. ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు. వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కాకరకాయ కారపొడి రెడీ అయిపోయిందండి. ఈ కారపొడి అసలు చేదు ఉండదండి. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా కారపొడి చేసుకొని తిని చూడండి, మీకు నచ్చుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఓకే, బాయ్.